గా పేరుగాంచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళారెడ్డి సంస్మరణ సభను నంద్యాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో రేనాటి సూర్యచంద్ర స్మారక సమితి అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ శాస్త్రవేత్త రవీంద్రనాథ్, ప్రధాన వక్త కొట్టే చెన్నయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి, ఏపీ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనిధి రఘువీర్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళారెడ్డి చిత్రపటాలతో పాటు వారి త్యాగాలను వెలుగులోకి తెచ్చిన చరిత్రకారులు, ప్రముఖులు తంగిరాల సుబ్బారావు, ముక్కమల్ల నారాయణ రెడ్డి, పల్లెటి లక్ష్మి, కులశేఖర్, గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి తదితరుల చిత్రపటాలకు అతిథులు నివాళులర్పించారు. పోచ రాధాకృష్ణారెడ్డి సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి రెడ్డి, సంక్షేమ సంఘ ప్రతినిధులు మనోహర్ రెడ్డి, కర్నాటి రామకృష్ణారెడ్డి, రేనాటి సూర్యచంద్రులు సంస్మరణ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నా కోసమా నీకోసమా సార్ సాహిత్య కార్యక్రమాలు 250 పైగా చేయడం జరిగింది. వీరికి కవిరాజ, కవిత్వ తిలక మేడం ఈ యొక్క కార్యక్రమాలు దాదాపు 20 years నుంచి కూడా చేయడం జరిగింది. చేయడమే కాదు, ఏదైతే మేము అనుకునేది ఈ రేనాటి సూర్యచంద్రులు వాళ్ళను, ఎందుకంటే అసలు నరసింహారెడ్డి ఎవరు, వెంగళరెడ్డి ఎవరు అనేది చాలా మంది ఒక మీటింగ్ జరిగితే ఎవరు వెంగళరెడ్డి అంటే బుడ్డా వెంగళరెడ్డి, మన ఎమ్మెల్యే వెంగళరెడ్డి అని అడుగుతున్నారు. ఒక మీటింగ్లో మన స్కూల్లో మీటింగ్ పెడితే అట్లే మన ప్రథమ స్వతంత్ర నరసింహారెడ్డి అని ఎవరు తెలియదు, అసలు నాకే తెలియదు సారీ వాస్తవంగా. ఎందుకంటే నేను 74, 77, 79 ఆ ప్రాంతంలో నేను కాలేజీ అలహాబాద్ చదివేటప్పుడు విజయవాడ నుంచి అలహాబాద్ పోతున్నాను. పోయేటప్పుడు ఈయన వర్ధంతి సభలు రాజమండ్రి తగ్గుతున్నాయి. అంటే నేను ఉయ్యాలవాడలో ఉండి కూడా ఉయ్యాలవాడ మాకు తెలియదు. అది విచిత్రం మనకి. అది ఎందుకు ఈ విధంగా జరిగినది, అది ఎన్నికపోతే తెలియదు మనకి ఎందుకు జరిగింది. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి ఆ పేపర్లో కటింగ్లో తీసుకొచ్చి మాకు ఒక పేపర్ తీసుకొచ్చిన, ఆ పేపర్లో న్యూస్ పేపర్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సభలోని రాజమండ్రిలో జరగడం అని ఆ పేపర్లో జరిగిన. అప్పుడు నేను మా వాళ్ళకి చెప్పాను, నేను ఉయ్యాలవాడ ఆయనదని. అంటే మన ప్రాంతంలో ఉండి కూడా మనకు తెలియదు చాలా మందికి. ఎంత దయనీయమైన స్థితి అంటే. కాబట్టి వాళ్ళ యొక్క త్యాగాన్ని ఎస్పెషల్లీ ముఖ్యంగా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ అంతా ఈ యొక్క ఈ సినిమాలు చూస్తున్నారు. ఏ సినిమాలు అని తెలుసు మీకు ఇప్పుడు, అంటే వాల్యూస్ నేర్పని సినిమాలన్నీ. కాబట్టి ఇప్పుడు అవసరం ఈ యొక్క మహానుభావుల యొక్క చరిత్రను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. లేకుంటే మన చరిత్ర మన సమాజానికి చెడుదో పట్టించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత మహానుభావులు మనం ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని బుడ్డా వెంగళరెడ్డి కానీ, నరసింహారెడ్డి కానీ, ముఖ్యంగా
కాదబోత నరసింహరావు మీరు అక్కడ మన రవీంద్రనాథ్ సార్ ఫాదర్. ఈ నంద్యాల ఫస్ట్ మున్సిపల్ చైర్మన్. చాలా మంది తెలియదు, నంద్యాలలో ఉండే మున్సిపల్ హై స్కూల్ 5 acres స్థలము సార్ వాళ్ళు డొనేషన్ ఇచ్చినారు. అది చాలా మంది తెలియదు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక 70-80 సంవత్సరాల క్రితం ఎస్సీ ఎస్టీలను